నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బుడంపాడు డాడాకోడూరు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను పల్లెవెలుగు బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 కూలీలు మృతి చెందారు. పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న కూలీలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. వేజెండ్ల మండలం సిద్దపల్లి గ్రామానికి చెందిన వలస కూలీలు బుడంపాడు వద్ద మిరపకాయల పనికి వెళ్తున్నారు. సుమారు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న ఆటోను నాడాకోడూరు వద్ద పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 3 కూలీలు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాకోడూరు రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబీకులను ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో 3 మహిళా కూలీలు దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబీకులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సాయం అందేలా చర్యలు చేపడతానన్నారు. బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవడం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులనైతే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశాన్ని ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్ ఢీకొని 3 వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్ట్ చేసి 22 బైకులు, 24 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, ట్రైనీ ఎస్పీ దీక్షిత, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల గురించి, పాత నేరస్తులపై నిఘా పెట్టామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పలు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న 4గురిని అదుపులోకి తీసుకుని 11 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా లంబసింగి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న 2 అదుపులోకి తీసుకుని 2,40,000 విలువ చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. దొంగలించిన బైకులను ఓఎల్ఎక్స్ లో పెట్టగా నర్సాపేటకు చెందిన సీతారెడ్డి కొనుగోలు చేస్తున్నాడని, అతనిపై కూడా కేసు నమోదు చేశామని అన్నారు. నేరాలకు పాల్పడే వారు ఎవరినైనా వదిలిపెట్టమని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము. నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, ఎస్పెషల్లీ మన క్రైమ్ స్టేషన్స్కి వాళ్ళు
పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినదిలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. జాయ్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీల్లో 50% ఆఫర్ మార్చి 9వ తేదీ వరకు ప్రకటించారు. అమరావతి రోడ్లోని జాయ్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో 50% ఆఫర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ డి లావణ్య, జి సునీత, షేక్ రజియా సుల్తానా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 101 జాయ్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలలో ఈ ఆఫర్ ప్రారంభమైందని మేనేజర్ ప్రజోష్ తెలిపారు. కొత్త మోడల్స్ లో ఆభరణాలు షోరూంలో సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. మార్చి 9 వరకు ఆఫర్ ఉంటుందని ప్రతి ఒక్కరూ జాయ్ అలుకాస్ ను సందర్శించి వారికి అవసరమైన ఆభరణాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సతీష్, జోబిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంటే దీనిలో ఏంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రతి ఐటమ్ మీద ది ఇన్క్రెడిబుల్ ఫ్లాట్ 50% ఆఫర్. ఎనీ ఐటమ్ మీకు డైమండ్, సిల్వర్, గోల్డ్, ఎనీ జ్యువెలరీ ఏ ఐటమ్ పర్చేస్ చేసినా కానీ దాని మీద ఫ్లాట్ 50% ఆఫర్ నడుస్తుంది. ప్రజెంట్ మీకు తెలుసు కదా, గోల్డ్ ధరలు రోజుకు పెరిగిపోతున్నాయి. దానివల్ల కంపెనీ ప్రత్యేకంగా ఈ 50% ఆఫర్ని తీసుకొచ్చింది. మనకి ఎందుకంటే కస్టమర్కి ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి బర్డెన్ ఫీల్ అయ్యేది ఏంటంటే మేకింగ్ ఛార్జెస్. అందువల్ల ఆ మేకింగ్ ఛార్జెస్లో ఫ్లాట్ 50% ఆఫర్ని ఇప్పుడు జాయ్ అలుకాస్ లాంచ్ చేసింది. ఈ ఆఫర్ కోసం మనం రెగ్యులర్గా ఉండే మోడల్స్ కాకుండా కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్స్ కూడా తీసుకొచ్చాము. అందులో మీకు గోల్డ్ వచ్చేసి వేద ది హెరిటేజ్ జ్యువెలరీ. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే జగన్తో పాటు వైసీపీ నేతలు ఎవరూ బయట తిరగరని ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ హెచ్చరించారు. బ్రాడీపేటలో ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు. గతంలో శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన సమయంలో నాపై వైసీపీ నాయకులు, మంత్రి కూడా దాడికి పాల్పడి అవమానించారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని అన్నారు. చట్ట ప్రకారమే నేరాలకు పాల్పడిన వారిని అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ నేరాలు చేసే వ్యక్తులను కాపాడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం ఇది ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్య అని ఈరోజు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అవాస్తవం. ఏవైతే ఆయన గత ప్రభుత్వం యొక్క అండని, జగన్మోహన్ రెడ్డి గారి అండని చూసుకుని విర్రవేగాడో, నోటికి వచ్చినట్టు మాట్లాడాడో, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఏ పార్టీ ద్వారా ఎన్నికయ్యాడో ఆ పార్టీనే వెన్నుపోటు పొడిచాడో వాటన్నిటికి కూడా ప్రజలు సమాధానం చెప్పారు. ఆయన చిత్తుగా ఓడించి ఆయన ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడు కాదు అని ప్రజలు శిక్షించారు. మరి శాసన మండలికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు మరి నిండు సభలో ఆనాడు నన్ను అవమానించపరిచారు, లేని మాటలు చెప్పారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక మంత్రి అయితే నా మీద దాడి కూడా చేశారు. రేషనలైజేషన్ పేరుతో పారిశుధ్య కార్మికులను గ్రామీణ ప్రాంతాలకు, విలీన గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం తగదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. 2021 జనాభా లెక్కల ప్రకారం సర్దుబాటు చేయడం సరికాదన్నారు. దీనిని నిరసిస్తూ సిఐటియు, ఏఐటియుసి, మిగిలిన సంఘ నేతలు కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి ఏదైతే పంచాయతీలు, విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కార్మికులందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ వేయడం అయింది. దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం జేఏసీగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళగలిగాం. శనివారం మరి తీసుకెళ్ళగానే ఆయన వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా పక్కన బయట పడేయడంతో
వర్కర్ల దృష్టిలో అవన్నీ తీసుకెళ్ళాం. వాళ్ళందరూ కూడా వర్కర్లు మరి నిలుపుదల చేయాలని కూడా కోరిన క్రమంలో వర్కర్లంతా కూడా ఈ నగరంలో విధులను బహిష్కరించడం జరిగింది. వర్కర్స్ ఎక్కువ ఉన్నారనే నెపంతో మరి లాలపేట కానీ పట్నం బజార్ కానీ నగరంపాలెం కానీ అనేక డివిజన్లో 262 మందిని వివిధ డివిజన్లకి సర్దుబాటు చేయడం జరుగుతుంది రేషనలైజేషన్ పేరు మీద. కానీ ఇప్పటికే అనేక డివిజన్లో వర్కర్స్ కొరత ఏర్పడి అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు పని ఇబ్బందులు కలుగుతూ ఉన్నారు. ఆ పని భారం తగ్గించమని చెప్పి అడిగితే వర్కర్లని పెంచాల్సింది పోయి ఉన్న వర్కర్లు ఎక్కువ అయ్యారని చెప్పని అనేక డివిజన్లో చాలా మందిని తీసేయడం జరుగుతుంది. దానివల్ల మిగతా కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతుంది. అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఈ విధంగా. అందుకని చెప్పి మేము ఈ రోజు నుంచి విధులు బహిష్కరణ కార్మికులు చేస్తున్నారు. మరి కమిషనర్ గారు తిరిగి మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఇలాగే కొనసాగుతుందని. కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 2వ బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ బ్రాంచ్ ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. బ్రాడీపేటలో వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ సొసైటీ కిద్మత్ 2వ బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు జనాబ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిద్మత్ బ్రాంచ్ ద్వారా చిరు వ్యాపారులకు, బడుగు బలహీన వర్గాల చేతి వృత్తులు, తోపుడు బండ్లు వ్యాపారులకు వడ్డీ రహిత రుణాలను అందిస్తుందని అన్నారు. పేద ప్రజలకు ఈ కిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ గత 8 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కిద్మత్ సొసైటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా అన్ని రకాల సహాయాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని కిద్మత్ బ్యాంక్ జమాయతే ఇస్లామీ హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే 600 రూపాయలు సభ్యత్వం ఇచ్చి చేరతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు. ఆ రకంగా సేవింగ్స్ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గరికి వెళ్ళి ఆ ఖాతాదారుడి దగ్గరికి వెళ్ళి పొదుపుని సేకరిస్తారు. ఎంతైతే పొదుపు చేస్తున్నారో దాన్ని రేపు లోన్ ఇస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతనికి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు. 2వ బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేటలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాల్ని పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో, దృక్పథంతో, సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్తో 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాల్ని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కిద్మత్ బ్యాంక్ గత 8 సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 600 రూపాయల సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారని ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రేషనలైజేషన్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్ వంటి సమస్యలను వెంటాడుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కెఎస్ లక్ష్మణరావు కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రేషనలైజేషన్ సమస్య, అలాగే సర్వీస్ రూల్స్కు సంబంధించిన సమస్యలు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళని వెంటాడుతున్నటువంటి అంశాలు. నేను గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్లు గతంలో వచ్చినప్పటి నుండి అప్పట్లో వాటి కోసం ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, అలాగే ఉచితంగా మెటీరియల్ అందించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలియజేస్తారు. నర్సరావుపేటలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేయవలసిందిగా కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారం చేసి గ్రాడ్యుయేట్స్ ని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్
నస్రాపేట పరిశీలకులు మనవ్ మోహన్ కృష్ణ కోరారు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు వినాయక స్వామి, కుమారస్వామి దేవాలయాలకు శంకుస్థాపన జరిగింది. వినాయక గుడిదాత రంగిశెట్టి భాస్కర్రావు, మందడి నారాయణ దంపతులు మరియు కుమారస్వామి దేవాలయ దాతలు వెంకట్రామయ్య, సతీష్ దంపతులు పాల్గొని గ్రామ పెద్దలు, కమిటీ సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ గుడి కట్టడం ఆనందదాయకమని గ్రామ ప్రజలు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.